Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 18వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ యస్మాత్ క్షరమతీతోహమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యస్మాత్ క్షర మతీతోః మక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యస్మాత్ క్షరమతీతోహమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఈ శ్లోకమునకు భావము, భగవానుడు చెప్తున్నాడు, నేను క్షరస్వరూపుని కంటే మించినవాడును, అక్షరస్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయి ఉన్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కి ఉన్నాను. క్షర అక్షర పురుషులిరువురి కంటెను అతీతుడై ఉండుట వలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కెను. జీవుడు నూతన పురుషత్వంతో తృప్తిపడక పురుషోత్తమత్వమునకై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను. అప్పుడే అతడు కృతార్థుడగుచు భవబంధ విముక్తుడై సాక్షాత్ భగవానుని వలె లోకమున కీర్తింపబడగలడు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.